వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణలంక సహాయ్ కృష్ణ కేసు తోటి కులాన్ని తీసుకొచ్చేసినటువంటి నేతలందరూ కూడా కాపు సమావేశం ఒకటి పెట్టుకొని, వైఎస్ఆర్సీపీ నేతలు కాపు సమావేశం పెట్టుకొని కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపులకు ఏం చేస్తున్నారు, కాపులు 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 అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. ఒక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, క్రిమినల్స్కి కానీ వాళ్ళకి కానీ కులం అనేది ఉండదు, కుల భావన అనేది పోవాలి అని చెప్తుంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇంకా మొత్తం అందరూ కలిపి మాట్లాడేది ఏంటంటే, నా కులమే నాకు బలం, నా కులం బాగుంటేనే నేను బలంగా ఉంటాను, నేను బలంగా ఉంటేనే మిగతాదంతా బాగుంటుంది అనేటువంటి విధంగా చెప్పారు. సో ఆ కులం ఓట్లు తప్పితే ఇంకెవరు ఓట్లు వెయ్యరా, వెయ్యకపోతే వీళ్ళు అసలు మనగలరా, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా బయటపడిపోయాయి. సరే, ఇప్పుడు ఈ కాపు అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తూ కులాన్ని తీసుకొస్తున్నటువంటి నేతలందరికీ మరి ఆ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు, పూర్తి పేరు అనంత సత్య ఉదయభాస్కర్, అనంత సత్య ఉదయభాస్కర్, చాలా చక్కటి పేరు. శాసనమండలి సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అంటే ఒక మనిషిని చంపేశాడు బేసిక్గా. కానీ ఆ తర్వాత అక్కడ సరే దీంట్లో కూడా వచ్చిందిగా, ఒక దళితుడైనటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన మనిషి సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడిని, తన దగ్గర పనిచేసే డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు ఇంటికి. మరి దాన్ని కాలర్ ఎగరేసుకుని ఎస్ మా కాపోడే చేశాడ్రా అని చెప్పుకోగలుగుతారా? ఎందుకంటే అనంత ఉదయ్ భాస్కర్ ఆయన తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి, కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఆయన మరి అలా పెట్టుకున్నారు, ఇక్కడ సంఘీభావం ప్రకటించారు, న్యాయం చేసేస్తాం ఇది అని అన్నారు. మరి ఒక ఎమ్మెల్సీ అక్కడ హత్య చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాపులంటే ఇష్టం అనేటువంటి పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారేమో. బట్ ఇక్కడ నేరాలు, నేర ప్రవృత్తి అనేటువంటిది ఇందులో మిళితంగా ఉంది అనేది గమనించుకోవాలంటున్నారు చాలామంది. ఇలాగే మరి ఏ విధంగా అతన్ని ప్రోత్సహించుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా అంటే ఒక చిన్నపాటి హిస్టరీ కూడా ఉంది అతని కుటుంబానికి. అనంతబాబు గారి తండ్రి అనంత చక్రరావు గారు అడ్డతెగల పంచాయతీకి మాజీ అధ్యక్షుడు. 1986లో పీపుల్స్ వార్ నక్సలైట్ల చేతిలో ఆయన కాల్చి చంపబడ్డాడు. సో ఆ హిస్టరీ పూర్తిగా అక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించి 2014 నుంచి కూడా ఇతని వ్యవహార శైలి ఇది చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో విశాఖలో రంగురాళ్ల తరలింపు ఘటనలో ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరకు మాజీ ఎంపీ అయినటువంటి కొత్తపల్లి గీత గారి మీద దాడి చేశారు అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఇతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత అనంతబాబుకి నేర చరిత్ర ఉందని రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు ధర్నాలు చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో నామినేషన్లు వేస్తే నామినేషన్ల భాగంగా తాను షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు పొందిన కొండ కాపు వర్గానికి చెందినవాడిని అని చెప్పి అఫిడవిట్ ఇచ్చాడు అప్పట్లోనే. అయితే గిరిజనులు కాపు సామాజిక వర్గానికి చెందినవాడని ఆరోపించి రిటర్నింగ్ అధికారి అభ్యంతరాన్ని పరిశీలించి అనంతబాబు పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ తెగకి చెందినవారు కాదు అని నామినేషన్ కూడా తిరస్కరించారు. అంటే కేవలం రాజకీయం కోసం అక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. మరి వైసీపీ నేతలకి అంబటి రాంబాబు గారికి, తోట త్రిమూర్తులు గారికి, కురసాల కన్నబాబు గారికి, బొత్స సత్యనారాయణ గారికి, ఇంకా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే మాట్లాడారో అక్కడ సమావేశం పెట్టుకున్నారో వీళ్ళందరికీ అనంతబాబు కనిపించలేదు ఆ పార్టీలో ఉన్నప్పుడు. హత్య చేసే వాళ్ళని పార్టీలో ఎలా పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు పోలీసులు హత్య చేస్తారా, కాపైతే ఏంటి హత్య చేస్తాడు, తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం, జనసేన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాపు యువకుడిని ఇలా హత్య చేయించేసింది అని మాట్లాడారు. మరి అనంతబాబు గుర్తు రాలేదా అక్కడ? వీళ్ళకి సమాధానం ఉంటుందా అంటే, అక్కడ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద 22 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి సరే కోర్టుకు తీసుకెళ్ళాలి, అది వాస్తవం, దాన్ని ఎవరు ఇక్కడ విస్మరించడం లేదు. పాక్సో కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది. అంటే అది గొప్ప అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? అదేమైనా గొప్పగా ఫీల్ అవుతున్నారా? ఇప్పటికీ తీసుకొచ్చి ఆ కాపు అనేటువంటి పదాన్ని తీసుకొచ్చేసి కులాన్ని అక్కడ అడ్డం పెట్టి నిజంగా ఇంకా మాట్లాడితే వీళ్ళు చేసేటువంటిది కులం పరువు తీస్తున్నారు. అది వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియట్లేదు. కులం పరువు తీస్తున్నారు. వేరే వాళ్ళ పేర్లు, గొప్ప వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి దీంట్లోకి పోలికలు తీసుకొస్తూ ఎందుకింత? ఇప్పుడు కూడానా? ముందు అనంతబాబు హిస్టరీకి సంబంధించి మాట్లాడండి వీళ్ళందరూ కూడా.
అప్పుడు చెప్పొచ్చు సాయికృష్ణ అలాంటి వాడా లేదంటే ఇంకోట, ప్రభుత్వం ఏం చేస్తోంది ఇది అన్నటువంటి విషయాలు. అనంతబాబు ఏం చేశాడు, దానికి జగన్మోహన్ రెడ్డి ఏ సపోర్ట్ ఇచ్చాడు, మరి పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా అప్పుడు ఏం చేశారు, మనోడు చేసింది కరెక్టే తప్పేమీ లేదు అని ఏమైనా మద్దతు ఇచ్చారా? ఇప్పటికి ఇస్తున్నట్టుగానే ఉన్నారు, అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే అతను అరెస్ట్ అవ్వడం, అతన్ని మళ్ళీ ఎమ్మెల్సీగా సభా సమావేశాలు వీటన్నిటికీ తీసుకురావడం ఇవన్నీ చూసిన తర్వాత పర్లేదులే మనోడు ఎవడేం చేసినా పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం వెంటనే ఇక్కడ ఏంటంటే మన అధికారంలో లేం కాబట్టి, కూటమి అధికారంలో ఉంది, అందులోనూ మనకి నచ్చని మనకి ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా రాజకీయ అనిశ్చితి తీసుకొచ్చేసేయాలి, ఇక్కడ కులం కార్డు వాడేయాలి. కులం కార్డు వాడుతున్నాం అనుకుంటూనే కులం పరువు తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలు. అక్కడ ఒక స్కూల్ అది, ఆ స్కూల్లో ఏంటంటే ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నోరు బారేసుకుని బయటికి రారు. ముందు ఒక ప్యాటర్న్ ఉంటుంది, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టాలి అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తారు, అందులోంచి వాళ్ళతోటే తిట్టిస్తూ ఉంటారు. కాపులను తిట్టించాలి అంటే లిస్ట్ ఉంది కదా, బొత్స గారిని పాపం అప్పుడప్పుడు, ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన పెద్దగా వాడరు కాపులను తిట్టించడానికి. అంబటి రాంబాబుని, పేర్ని నానిని, లేదంటే కన్నబాబు గారు కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనబడలే, అంతకుముందు కూడా కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఆయన్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా, వంగాగీత గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి తిట్టండి మీ ఇష్టం ఏమన్నా తిట్టండి అని చెప్పి పెడతారు. ఎందుకు తిట్టాలి, దేనికని తిట్టాలి? అప్పుడు గుర్తురాదు మనకి కులం అనేది. అరే పవన్ కళ్యాణ్ మనవాడు, ఎందుకు తిట్టాలి మనం, అసలు విమర్శ చేయొచ్చు, సద్విమర్శ చేయొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయకూడదే అన్నటువంటిది ఎందుకు గుర్తురాదు అప్పుడు? లేదు, మనకి అక్కడ లబ్ధి అనేది లేదు ఏ రకంగా, అందుకని చెప్పి విమర్శించి తీరాల్సిందే. మనం పార్టీలో ఉన్న పార్టీ సిద్ధాంతం. సో ఇప్పుడు కూడా అదే వస్తుంది. మరి ఇక్కడ కులాన్ని ఎందుకు తీసుకురావడం పార్టీ సిద్ధాంతం అన్నప్పుడు? సో అంటే ఇక్కడ కుల చిచ్చు పెట్టడానికి, కులం మధ్యలో ఇది చేయడానికి, కులం పరువు తీసుకోవడానికి అక్కడి నుంచి వాళ్ళు ఇస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సామాన్య మహిళ తన కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది వెళ్ళి. అలాగే ఆ కొడుక్కి ఉన్నటువంటి నేర ప్రవృత్తి వీటితోటి పోలీసులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. కుటుంబం కూడా ఆ అబ్బాయిని పక్కన పెట్టేసింది. సరే కనిపించట్లేదు, ఏ తల్లికన్నా ఎంత దుర్మార్గుడైనా ఎంత రాక్షసుడైనా సరే తల్లికి ఆ ప్రేమ ఉంటుంది, తల్లి ప్రేమగా కనిపించింది కదా, మరి పేగు కోసుకుని పుట్టిన బంధం కదా, అందుకని ఉంటుంది ఎలాంటి వాడైనా ఎంత వెధవైనా సరే. ఆ కన్నపేగు ప్రేమతోటి అయ్యా నా కొడుకు ఇదే అంటే ఆయన ఏమైనా తిట్టాడో ఏంటో ఇప్పటికీ దానికి సాక్ష్యాధారాలు కానీ ఇవి కానీ ఆవిడ మాటను బేస్ చేసుకుని మాత్రమే మాట్లాడేటువంటి మాట తప్ప టెక్నికల్గా ఆధారాలు ఇంకా లేవు, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అవి. సరే ఏదో జరిగిన దగ్గర ఇమ్మీడియట్గా వచ్చి ముందు ఈ కుల కోణాన్ని దీంట్లోకి తీసుకురావడం అనేది ఎంతవరకు అసలు సమంజసం, అది ఎంతవరకు సంబంధించిన ముఖ్యంగా వైసీపీ నేతలకి? మరి మిగతా సామాన్య కాపు సంఘాలు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి పెద్దలు కానీ ఎందుకని దీని మీద మాట్లాడడం లేదు, ఎందుకని స్పందించలేదు దీని మీద? కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలకి ఇటీవల కాలంలో వాళ్ళకి మద్దతుగా బయటకు వెళ్ళినటువంటి కొంతమందికి వీళ్ళకి మాత్రమే తప్ప మరి మిగతా కాపు సంఘాలకు కానీ కాపు పెద్దలకు కానీ ఎందుకు అంత ఆపేక్ష లేకుండా పోయింది ఈ కేసు గురించి మాట్లాడాలి, దీని మీద ఎలా చేయాలి అని? ఎందుకంటే అక్కడ వాస్తవం ఏంటనేది రియాలిటీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక నేరస్తుడికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో ఒక అధికారి, దానికి జరిగినటువంటి ఇష్యూ, ఇందులో ఆ నేరస్తుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా లేడా, ఏమయ్యాడు ఏంటి, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్. అక్కడ పోలీసులు ఏం చేశారు, పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేశారా లేదా అనేటువంటి కోణంలోనే రేపు కోర్టు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేసింది, ఇది వాళ్ళు ఆలోచించేది. కాబట్టి దీంట్లో కాపు అని తీసుకురాలేదు. అట్లీస్ట్ ఆ ఛార్జ్ షీట్ మొత్తం కేసులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత, ముఖ్యంగా విజయవాడలోనే అదే కృష్ణలంకలోనే అక్కడే ఉండేటువంటి కాపు పెద్దలు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు దీని మీద. ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, నవరం గారు వీళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలే, పనిచేశారు, కష్టపడ్డారు, లోకేష్ గారితో తిరిగారు, పవన్ కళ్యాణ్ గారితో తిరిగారు. వాళ్ళు చెప్తున్నారు ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అయ్యా, ఇది కులానికి ఆపాదించడం తప్పు అని వాళ్ళే చెప్తుంటే వీళ్ళు మాత్రం వచ్చి ఇందులో కాపు యువకుడు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఎలా అయిపోయిందంటే సాయికృష్ణ చుట్టూ తిరుగుతుంది మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా. అలా చేశారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మచ్చ కనిపించదు. అనంత ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి గురించి, అతను చేసిన అకృత్యాల గురించి ఇందులో కనిపించదు. ఇంకా డాక్టర్ సుధాకర్ ఇవన్నీ చాలా ఉన్నాయి.
ఇంత మచ్చలు అక్కడ పెట్టుకొని ఇక్కడ జరిగింది న్యాయం కావాలి 100%, అక్కడ లాకప్ డెత్ జరిగిందా అంటే దాని మీద మాట్లాడి తీరాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా అందులో సీఏ నాగరాజ్ పాత్ర ఎంత ఉంది, కమిషనర్కి తెలుసా లేదా, డీజీపీకి తెలుసా లేదా, హోమ్ మినిస్టర్కి తెలుసా లేదా, అసలు ఎవరెవరికి తెలుసు, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు రావాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు, పబ్లిక్కే బయటకు వస్తున్నారు కదా. అయినా సరే వైసీపీ నేతలకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా రచ్చ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఒక అభిప్రాయమే చాలా బలంగా ప్రజల్లో కూడా వినబడుతోంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.